సో యూ వాట్సాప్ గేమర్స్ ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ లోడ్. ఈరోజు అయితే మనం అయితే ఆడబోతున్నాం ఏఆర్ రియల్ ఫ్లైట్ సిమ్యులేటర్. సో దిస్ ఈజ్ గోన్ బి ఎ క్రేజీ రియల్ గేమ్. అసలు మీకు ఇంత మంచి ఫీల్ వచ్చేదంటే ఈరోజు అయితే మనం అయితే ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళ వైపు నుంచి ఒక పైలట్గా హైదరాబాద్కి ఫ్లై చేయబోతున్నాం ఫ్రమ్ ముంబై నుంచి హైదరాబాద్కి ఫ్లై చేయబోతున్నాం. అండ్ గుడ్ వీడియో అవబోతుంది. సో చిప్స్ బాక్స్ తీసుకొని రెడీ ఉండండి, చాలా బాగుండబోతుంది వీడియో. అండ్ మన ఛానల్ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ 27 డేస్గా నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, బట్ మై ఛానల్ ఈస్ స్టిల్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ యూ. సో నేను మీకు థ్యాంక్స్ ఇవ్వదా అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తామని మన 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే కంప్లీట్ చేయండి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. సో మన 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అయితే మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగుండబోతుంది వీడియో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఫస్ట్ అయితే ఫ్లైన్ అనుకుందాం. మన ప్లేన్ అయితే ఇదే ఎయిర్బస్ A320-200 సిరీస్. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం. ఈ ప్లేన్తో మనమైతే హైదరాబాద్ ల్యాండ్ అవ్వబోతున్నాం. 1 hour 57 minutes వే అయితే అవ్వబోతుంది. అంత లాంగ్ వీడియో రాదులేండి. ఇదిగోండి మనం గేట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే ప్యాసింజర్స్ని లోడ్ చేసేసుకున్నాం. ఫస్ట్ ప్యాసింజర్స్, కార్గో. ఫ్యూయల్ చాలా తక్కువ ఉంది, ఫ్యూయల్ అన్నిటినీ నేను చేశాను. ఇప్పుడు అన్నీ రెడీ అవుతున్నాయి. ఓకే, ఫ్యూయల్ ఫుల్ చేపించుకున్నాం. ఇది ఫ్యూయల్ ట్రక్ గైస్, ఇది కార్గో ట్రక్ గైస్. ఇదేమో మీల్స్ ట్రక్. ఎంతమంది ప్యాసింజర్స్ మనం బోర్డ్ చేస్తే అంత మీల్స్ కావాల్సి వచ్చింది, ఫుడ్ ఒక రకంగా. $150, $120, $135, $147, $157. 195 ప్యాసింజర్స్. ఇక్కడి నుంచి కార్గో చూసుకోండి. కార్గో వద్దంటే నన్ను అంటారు గైస్. ప్యాసింజర్స్ ఇంకా బోర్డ్ అవుతున్నారు, స్టిల్ బోర్డింగ్. చూడొచ్చు, ఇక్కడ నేను జూమ్ చేస్తాను. ఇదిగోండి ప్యాసింజర్స్ బోర్డ్ అవుతున్నారు, చూడొచ్చు. చాలా రియలిస్టిక్ గైస్. మెయిల్స్ ఫిల్ అయిపోయింది, ఫ్యూల్ కూడా తీసేద్దాం. ఇప్పుడు ఓన్లీ కార్గో ఫిల్ అవ్వాలి. సో కార్గోని ఫిల్ అవ్వడానికంటే కార్గో మళ్ళీ వచ్చింది. ఒకసారి ఎయిర్ క్రాఫ్ట్లో లైట్స్ ఓపెన్ చేసేసుకుందాం. పిట్ లైట్స్, క్యాబిన్ లైట్స్, నావిగేషన్ లైట్స్, ట్యాక్సీ లైట్స్. ఫస్ట్ ఇంజన్ ఆన్ చేయాలి గైస్, బ్యాటరీ ఆన్ చేయాలి. 1 minute. బ్యాటరీ ఆన్ చేసేది ఎక్కడి నుంచి? నిమిషం ఆగండి. ఫస్ట్ కార్గోని లోడ్ చేద్దాం. 6000 చాలండి. ఇక్కడ నుంచి సిస్టమ్ బ్యాటరీ ఆన్ చేద్దాం. అన్నీ ఆన్ అవుతాయి. ఇప్పుడు లైట్స్ ఆన్ చేసి మనకు. ఇప్పుడు వెదర్ ఫాగీ ఉంది కాబట్టి అన్ని లైట్స్ ఆన్ చేయాలి. సో నేను అన్ని ఆన్ చేసుకుని ట్యాక్సీ ఏమో ఇది అవసరం లేదు, మిగతా ఆన్ చేద్దాం. ఓకే గైస్, ఆల్ డన్. ఒకసారి కార్గో లోడ్ అయితే మనం ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. ఇప్పటిదాకా ప్లేన్ ఇంకో స్టార్ట్ అవ్వలేదు. సో ఒకసారి కార్గో లోడ్ అవ్వగానే మనం బయలుదేరచ్చు. దిస్ ఈజ్ అవర్ ప్లేన్. నుంచి మీరు క్యాబిన్ వ్యూ చూడొచ్చు. దిస్ ఈజ్ ద క్యాబిన్ వ్యూ.
ఇప్పటిదాకా కార్గో లోడ్ అయిందో లేదో, కార్గో ఆల్సో లోడ్ అయిపోయింది. ఇంకా నేను మేము ఓకే గైస్, వీఆర్ ఆల్ సెట్ టు గో హియర్. నేనైతే పార్కింగ్ బ్రేక్స్ని అయితే ఆఫ్ చేసేస్తాను అండ్ ఫుల్ కంట్రోల్ రేస్ ఇచ్చేస్తాను. ఓకే, యాక్సిలరేషన్ ఫుల్ ఉంది, స్పీడ్ అయితే పెరుగుతుంది. ప్లేన్ స్పీడ్ని అయితే కిలోమీటర్స్ పర్ అవర్, మైల్స్ పర్ అవర్లో అయితే తీసుకోరు, ఓన్లీ నాట్స్ పర్ అవర్లో అనేది తీసుకుంటారు. సో వీఆర్ ఆల్ సెట్ టు గో హియర్. 70 నాట్స్ స్పీడ్ అయితే వెళ్ళింది. అట్లీస్ట్ 170 నాట్స్ స్పీడ్కి అయితే మనం అయితే ఈజీ టేక్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎయిర్క్రాఫ్ట్ రైడ్స్ అయితే ఆన్ చేసేద్దాం. ఓకే, 170 నాట్స్ ఇది వెళ్ళిపోయింది. ఇట్స్ టైమ్ టు టేక్ ఆఫ్. ఓకే, వీఆర్ టేకింగ్ ఆఫ్ హియర్. సైనింగ్ ఆఫ్ ముంబై ఎయిర్పోర్ట్. ముంబై ఎయిర్పోర్ట్ని సైనింగ్ ఆఫ్ చేసుకుంటా మనమైతే ఎక్కడైతే టేక్ ఆఫ్ చేసేసాం. సారీ ఫర్ ది నాయిస్ ఇఫ్ యూ లిసనింగ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇప్పుడైతే టేక్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోవడమే. అసలు ట్యాక్సీ లైట్స్ ఆన్ చేసేసుకుందాం. బికాజ్ లైట్ అసలు బాగాలేదు. లైట్స్ కూడా ఆన్ చేసేద్దాం. దిస్ ఇస్ బెటర్ నా. అసలు వ్యూ చూడండి. అసలు ఫాగ్ ఎంత ఉందంటే, ఫాగ్ చాలా ఉంది గైస్. స్పీడ్ కూడా మనది చాలా ఎక్కువైంది. సో ఐ హ్యావ్ టు కామ్ డౌన్ మై ప్లేన్ అండ్ గేర్ కూడా తీసుకోవాలి. గేర్స్ అప్ చేసాను. రూట్ నేను కరెక్ట్గా వెళ్తున్నాను లేదా ఒకసారి చెక్ చేసుకుందాం బాగానే. ఓకే, ఐ హ్యావ్ టు టర్న్ హియర్. ఇక్కడ నుంచి టర్న్ తీసుకోవాలి. వెయిట్ సెకండ్. పర్ఫెక్ట్. కొంచెం ఓకే, మనం 2000 ఫీట్లో ఉన్నాము. ఓకే, మనం ఎప్పుడు కరెక్ట్ వెళ్తున్నాము. 2000 ఫీట్లో ఉన్నాం మనం అయితే. దీనికంటే ఇంకెక్కువ ఎత్తడం అవసరం లేదు. చూడొచ్చు మన ఖతార్ ఎయిర్వేస్ ప్లేన్ చాలా బాగా ఎగురుతుంది. లెట్ మీ షో యూ సమ్ బెస్ట్ వ్యూ. ఇలా చూపిద్దాం. చూడండి ఎంత బాగా ఎగురుతుందో. స్మూత్ ఫ్లైట్ గైస్. హైట్ కూడా మెయింటైన్ ఉంది. స్పీడ్ కొంచెం పెంచుదాం. ప్లేన్ క్రాష్ అయ్యే ప్రమాదం లేకుండా ఉంటుంది. 3000 ఫీట్ మీద ఎగురుతున్నాం. బస్ వ్యూ బాగోలేదు. చూడొచ్చు ఎంత బాగా స్మూత్గా వెళ్తుందో. ఇక్కడ నుంచి ఇంకో కట్ ఉంది. మనం తొందరలో వెళ్ళిపోతాం. ఎక్కువ టైం పట్టదు. మన ప్లేన్ మనకే కనపడలేదు గైస్. అంత ఘోరంగా ఉంది వెదర్ అయితే. చూద్దాం ఇంకా సేపట్లో వెదర్ మారిద్దో లేదో మరి. ఓకే గాయ్స్, ఒక 10 మినిట్స్ అయింది. ఇంకా అప్పటి నుంచి వెదర్ మళ్ళీ మారిపోయింది అండ్ స్పీడ్ చాలా ఎక్కువైంది. 300 నాట్స్ స్పీడ్ మీద వెళ్తున్నాం. మాస్టర్ కాషన్ ఇచ్చిందని స్లో చేయ తప్పదు. బ్రేక్స్ వేద్దాం. అది ఫ్లాప్స్ ఆన్ ఆటోమేటిక్ స్లో అయిపోయింది. ఫ్లాప్స్ ఆన్ చేస్తే చూడొచ్చు. ఈజీ లైట్ హైట్ కూడా అవుతుంది. హైట్ మన ఇష్టమైనట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం హైట్ వెళ్దాం ఆగండి. ఇప్పటిదాకా మన టర్న్స్ ఏమైనా ఉన్నాయా? కొంచెం సేపట్లో టర్న్ ఉంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో కొంచెం పైకి వెళ్దాం. దిస్ ఇస్ అవర్ ఖతార్ ఎయిర్వేస్ అండ్ వీఆర్ ఫ్లయింగ్ ఆఫ్. సిటీ ఇది చూడొచ్చు. ఒకసారి రియలిజం చూడండి ఎంత బాగుందో. ఇందాకల్లాకి ఏం కనబడలేదు కదా, ఇప్పుడైతే కనబడుతుంది. ఇందాకల్లా కనబడలా. దిస్ ఈజ్ అవర్ ఫ్లైట్ ఫ్లయింగ్. హైట్ ఎగురుతుంది. 5000 ఫీట్ వచ్చేసాము. చూడొచ్చు సాధారణంగా 5000 ఫీట్ కదా వెళ్ళాము. దిస్ ఈజ్ హౌ అవర్ ఫ్లైట్ ఈజ్ లుకింగ్. మళ్ళీ మాస్టర్ స్పీడ్ కోసం నిమిషం ఆగండి. మొత్తం మనం ఫ్లై చేయలేము, అవసరం లేదు. అయితే కూడా అడ్జస్ట్ అయితే 8000 ఫీట్లో అయితే ఉన్నాం మనం. ఇప్పుడు దాకా టర్న్ అయితే రాలేదు. ఆటో పైలట్ ఆన్ చేసేసుకున్నాం. స్పీడ్ ఒక 200 పెంచుదాం. 210. హైట్ ఆల్టిట్యూడ్ అంతే ఉంచుదాం. హ్యాండిలింగ్ అదే చూసుకుంటుంది.
చూడొచ్చు. అక్కడ టర్న్ తిరగాలి, ఒక టర్న్ తిరిగి ఇంకా అది డైరెక్ట్ అక్కడ దాకా వెళ్ళిపోయింది. మనం కష్టపడిన అవసరం లేదు, దాని వేలో వెళ్ళిద్ది, మ్యాప్ వేలో వెళ్ళదు. మనం అంటే మ్యాప్ వేలో వెళ్తాము. స్పాయిలర్స్ ఆఫ్ చేసుకున్నాము, మనకు అవసరం లేదు. కొంచెం టైం పట్టినా ఇట్ విల్ బీ ఆన్ గోయింగ్ ఆన్. చూడొచ్చు 257 స్పీడ్లో అయితే ఉంది. బట్ ఒకసారి టర్న్ తీసుకున్న తర్వాత ప్రశాంతంగా స్పీడ్ అయితే ఇదే ఆటోమేటిక్గా లోడ్ చేసేసిద్ది. కానీ మనమైతే ఫ్లాప్స్ ఫుల్ చేసుకున్నాం, స్లో డౌన్ అయింది. ఇది డైరెక్ట్ టర్న్ తీసుకొని వెళ్తుంది, మన హైదరాబాద్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నామంటే సబ్కా దగ్గర ఉన్నాము. 2100 ఫీట్ ఎగరాలి మనం అక్కడ. బట్ వీఆర్ ఫ్లయింగ్ 9000 ఫీట్. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరాం ముంబై ఎయిర్పోర్ట్. చూడొచ్చు శాంతంగా వెళ్తుంది ప్లెయిన్, ఫాస్ట్ కూడా, బట్ మరీ స్లో వెళ్తుంది ప్లెయిన్. 11,000 ఫీట్. సోలో 11,000 చాలా లో స్పీడ్ మీద వెళ్తుంది. ఆఫ్ చేసేసింది ఇది, ఆటో పైలట్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. మనమే కంట్రోల్ చేద్దాం, లేకపోతే థ్రిల్ రాదు. ల్యాబ్స్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఫుల్ స్పీడ్ వెళ్ళి పెట్టేది, ఇట్ వెళ్తుందో కూడా తగ్గట్లేదు. ఇది డైరెక్ట్ వే పాయింట్ ఇటు నుంచి వెళ్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ లాంగ్. సో మనం ఇదే దిగుతాం దీని ప్రకారంగా వెళ్ళాలి, లేకపోతే లాంగ్ అయితే షార్ట్ కట్ అనుకుంటాను ఇది. అవుట్ దిస్ విల్ బి షార్ట్ కట్. ఎంత వెళ్దాం అలా, దిస్ విల్ బి షార్ట్ కట్. స్పీడ్ మరీ ఎక్కువ, 260, 270, 280, 290, 300 knots. ఇప్పటిదాకా మాస్టర్ క్లాస్ ఇక్కడ స్పీడ్ వార్నింగ్ రావాలి. 315, 320 knots. చాలా ఫాస్ట్గా వెళ్తుంది ప్లేన్. 333, 347, 350 knots. అందరం వెళ్ళిపోతుంది ప్లేన్. వెళ్ళాల్సిన డైరెక్షన్ అయితే డైరెక్షన్ అవసరం లేదు అండి, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. టర్న్ తీసుకుంటే బెటర్ అని చెప్పి చెప్తుంది. దాని ప్రకారం రోజు మ్యాప్స్ మ్యాప్స్ ఇంకా తేదీ రెడ్యూస్ అయిపోయింది. ఇక్కడ దాకా వెళ్ళేదాకా గైస్, అక్కడ నుంచి నేను ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోతున్నాను. ఇక్కడ దాకా కూడా చాలా దూరం ఉంది హైదరాబాద్. నావిగేషన్ ఇక్కడ నుంచి అయితే ఆటో పైలట్ ఇంకా ఫాస్ట్ ఉండిద్ది. చూడండి హైదరాబాద్ వెళ్ళేదాకా ఇంకా మీకు ఫాస్ట్ ఉండిద్ది. వస్తూ ఉండండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకా మనం కలుసుకుందాం గైస్. చూడండి మీరు ప్రశాంతంగా లాస్ట్ దాకా. ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్ ఉండిద్ది. ఓకే గైస్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్ ఫర్ ల్యాండింగ్. చూడొచ్చు మనమైతే ల్యాండింగ్కి దగ్గరలో ఉన్నాము. ఓకే, మీకైతే మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఇంకా చాలా ఉండింది. బట్ వీడియో చాలా లాంగ్ అయితే అని చెప్పి నేనే చేయలేదు. ల్యాండింగ్కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి స్పాయిలర్స్ ఆన్ చేసేద్దాం, బ్రేక్స్ మ్యాక్స్ పెట్టేద్దాం, ఇంకా వెళ్ళడమే. చూడొచ్చు ల్యాండింగ్ ఎగ్జాక్ట్లీ ఉన్నాం మనము. చూడొచ్చు దిస్ ఇస్ రన్వే.
మనం ల్యాండ్ చేయబోయే రన్వే అది కొంచెం ఇటుకు టిల్ట్ అవ్వాలి. నిమిషం ఆగండి. ఐ విల్ అడ్జస్ట్ దట్. హైట్ కొంచెం రెడ్యూస్ చేయాలి. ఆగండి. హైట్ కూడా రెడ్యూస్ చేయాలి. ఓపెన్ చేద్దాం. బ్రేక్ ఇది మ్యాక్స్ పెట్టాలి. హైట్ రెడ్యూస్ టు 4000 feet. నేనైతే మొత్తం ఇంజన్ ఆఫ్ చేసేసాను, చూడొచ్చు మీరు. సో దట్ ఇట్ విల్ బి గుడ్. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తుంటే సారీ. కొంచెం థ్రస్ట్ ఇద్దాం. మరీ థ్రస్ట్ ఇవ్వకపోతే ప్రాబ్లం అయింది. చూడండి మరీ పడిపోతుంది. సో 48% థ్రస్ట్ ఇచ్చాను మళ్ళీ నేను. కొంచెం క్రాస్ విండ్ ఉంది, సో అందుకే కొంచెం వాబుల్ అవుతుంది ఇది. కానీ సేఫ్ ల్యాండింగ్ అవ్విద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూద్దాం. 3000 feet మీద ఎగురుతున్నాము ప్రస్తుతం. వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్ ఎయిర్పోర్ట్. వేరే ల్యాండ్ అవ్వాలని జూమ్ అవుట్ చేద్దాం. ఓకే, వీఆర్ నౌ ఐ గెస్ పర్ఫెక్ట్. వెళ్తున్నాం పర్ఫెక్ట్గా. కొంచెం రెడ్యూస్ చేద్దాం. చూడొచ్చు వీఆర్ ఆల్ సెట్ ఫర్ ల్యాండింగ్ ఐ గెస్. బ్రేక్స్ అండ్ ఫ్లాప్స్ కూడా ఫుల్ చేసుకున్నాం. దీనివల్ల హైట్ పెరిగిద్ది, బట్ స్పీడ్ కూడా తగ్గిద్ది కదా. ఓకే, చాలా క్లోజ్గా ఉన్నాం. ఇప్పుడైతే చాలా తగ్గాలి స్పీడ్. అయితే ఉంది 200 kilometers ఎనఫ్ ఐ గెస్. ఓకే, వీఆర్ ఆల్మోస్ట్ సెట్ ఫర్ ది ల్యాండింగ్ గైస్. చూద్దాం ఒక సేఫ్ ల్యాండింగ్ అవ్వదో మరి ఏందో చూద్దాం. దిస్ ఇస్ ద హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే. అక్కడ చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ క్లోజ్. 2000 feet అయినా కానీ ఆల్మోస్ట్ క్లోజ్. చూడొచ్చు ఇంకా ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇచ్చేసాము. థ్రస్ట్ కూడా 25% ఉంది. మనం వెళ్దాము ఫాస్ట్ వెళ్ళేది ఫ్లై. ఓకే, ఇప్పుడు ల్యాండింగ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి థ్రస్ట్ రెడ్యూస్ చేయాలి. ఇది మన ఎయిర్పోర్ట్, ఐ మీన్ ద రన్వే వీఆర్ గోయింగ్ టు ల్యాండ్. పర్ఫెక్ట్ ల్యాండింగ్ అయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్ మీరైతే. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కాదు, ల్యాండింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే ఎక్కువ. రెడ్యూస్ స్పీడ్ రివర్స్ థ్రస్ట్. ఇక్కడ దిగంగానే రివర్స్ థ్రస్ట్. దట్ ప్లేన్ విల్ బి సేఫ్లీ. ఓకే, సాధారణంగా ప్లేన్ అయితే ల్యాండ్ చేసేసాం. మన ఖతార్ ఎయిర్వేస్ ప్లేన్ని మనం అయితే ముంబై నుంచి హైదరాబాద్కి అయితే తీసుకొని వచ్చేసాం. సో ఇది వాళ్ళ వీడియో. ఒక పైలట్గా మన జర్నీ అయితే మనం కంప్లీట్ చేసాం. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా గుడ్ బై గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.